చెప్పండి అసలు మీకేం వచ్చినాయి పథకాలు జగన్ ప్రభుత్వంలో? మాకు అన్నీ వచ్చినాయి. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు మంచిగా. మాకు అన్నీ వచ్చినాయి. మీరు ఎట్లా ఉంది ఇప్పుడు డ్వాక్రా గ్రూపులో రుణమాఫీ జరిగిందమ్మా? జరిగింది. అన్నీ ఇస్తున్నారు. మాకు చెప్పిన కన్నా 2 ఆగస్టానే చేసిండు. చెప్పిన కన్నా 2 పథకాలు ఆగస్టానే చేసిండు జగన్ అన్న. సింహం సింగిల్గానే వచ్చింది. అంత ఏది ఎదిరిచ్చినా కానీ గెలిచేది జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కడే కదమ్మా, అటు చూస్తే అందరు కలిసి వస్తున్నారు కదా. అందరు కలిసి వచ్చినా జగన్ అన్న ఒక్కడే వస్తాడు. అందరు గుంపుగా వచ్చినా సింహం సింగిల్గా వచ్చింది. ఎవరు ఎంతమంది ఎంత కుట్రాలు పడినా ఏది చేసినా 3 కలిసి 4 కలిసి జగన్ అన్న వచ్చేది. మరి ఇప్పుడు జగన్ ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు ఓడిలేడు. మాకు నమ్మకం జగన్ అన్నే. ఎందుకు అంత నమ్మకం జగన్ మీద? మాకు నమ్మకం కలిగించింది కాబట్టి మాకు అన్ని మంచి చేసిన రైతులకు మాకు జగన్ అన్నే వచ్చేది. నమ్మకం ఏదో నేను కలిగిస్తాను, ఒకసారి నాకు ఓటేయండి అన్నాడు చంద్రబాబు. నమ్మకం ఆయన చెప్పింది ఏది చేసింది. ఇప్పటికి ఏది చేయలే, ఏది చేతకాల. ఆయన వల్ల చెప్పడం తప్పించుకోవడం అంతే. మీకు బస్సు ఎక్కితే ఫ్రీగా అంటున్నాడు అమ్మ చంద్రబాబు. ఫ్రీగా చేసేది లేదేం లేదు. ఆయన ఇప్పుడు చెప్పడమే. ఊరికి చేసేది అయితే ఆయన చెప్పకుండా ఉంటాడు. చెయ్యింది కాబట్టి ఆయన ఎన్నో చదువుతాడు, తప్పించుకుంటాడు. జగన్ అన్న చెప్పిన ఏ తప్పకుండా చేస్తాడు. స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా ముఖ్యంగా జగన్ వచ్చినాక? స్కూల్ మంచిగా బాగా అభివృద్ధిలోకి వచ్చినాయి. పిల్లలైనా ఏదైనా కానీ మాకు మంచి చేసిండు జగన్ అన్నే. గెలుస్తారు జగన్? జగనే గెలిచేది తప్పకుండా. జగనే వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ అన్నే గెలిచేది.